చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం క్షీరసముద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన కుమారుడు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రిని కత్తితోటి పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన 48 ఏళ్ల ఆనంద్ వికలాంగుడు అర్ధరాత్రి తండ్రితోటి కుమారుడు జ్యోతిశ్వర్ వాగ్వాదానికి దిగాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో నిద్రిస్తున్న తండ్రిపైన కత్తితో 5 చోట్ల దాడి చేసిన జ్యోతిశ్వర్ అడ్డొచ్చిన అత్తపై కూడా దాడి చేసినట్లుగా సమాచారం అందుతుంది. అనంతరం వంజిరెడ్డికు ఫోన్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని హత్య కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శివ క్లూస్ టీమ్ వల్ల చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం క్షీరసముద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన కుమారుడు పింఛన్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, సమాజంలో మానవ సంబంధాలు కుటుంబ నేపథ్యం పూర్తిగా దిగజారిపోతున్న పరిస్థితి, కన్న కొడుకే తండ్రిని కసాయిగా చంపేసిన పరిస్థితి చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో చోటు చేసుకుంది. ఈ యొక్క దారుణ సంఘటన ఎస్ఆర్పురం మండలం క్షీరసముద్రంలో జరిగింది. అంటే ఎస్ఆర్పురం మండలం క్షీరసముద్ర గ్రామానికి చెందిన ఆనంద్ అనే 45 సంవత్సరాల వికలాంగుడికి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇతను వికలాంగుడు కావడంతో ఇంటి పట్టునే ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు పెద్ద కుమారుడికి వివాహం కావడంతో చిత్తూరుకి అతను వేరు కాపురంగా వెళ్ళిపోయాడు. అయితే ఇటీవల ఒక 4 రోజుల ముందు అతను తండ్రి దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే ఎస్ఆర్పురం మండలం క్షీరసముద్రంలో నివాసం ఉంటున్న తండ్రి దగ్గరికి వచ్చాడు. అయితే ఈ క్రమంలోనే జులాయిగా మారి తాగుడుకు బానిసైన కుమారుడు ఎవరైతే జ్యోతిశ్వర్ ఉన్నాడో ఇతను తనకు డబ్బులు కావాలని మద్యానికి తండ్రిని వేధించేవాడు. అయితే ఈ క్రమంలోనే నిన్న రాత్రి గొడవ జరిగింది తండ్రి కొడుకుల మధ్య. అయితే తండ్రి ఆనంద్ రాత్రి భోంచేసి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో కూడా తండ్రిని కత్తితో అతి దారుణంగా కూడా హత్య చేసి సుమారు 8 చోట్ల కూడా కోట్లు పొడిచి అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే పరారయ్యే క్రమంలో కూడా 108కి ఫోన్ చేసి వారికి సమాచారం ఇచ్చి ఇతను పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అక్కడికి సమాచారం అందుకున్న పోలీసులు కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆ యొక్క హత్యకు గల కారణాలు, అదేవిధంగా ఏదైతే ఆ యొక్క హత్యకు ఉపయోగించిన కత్తిని వీటిని కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుని కూడా గాలించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే పూర్తిగా సమాజంలో కూడా మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోవడంతో ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంది. ఈ సమాజం కూడా కొంత తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే కుటుంబ నేపథ్యం ఉన్న బంధాలు ఇవన్నీ కూడా పూర్తిగా మనీ సంబంధాలుగా మారిపోవడంతో కూడా ఇలాంటి సంఘటనలు తరచు చోటు చేసుకోవడం కూడా కొంత విభ్రాంతి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.